అండ్ సో నిధి అగర్వాల్ తమిళ్లో ఒక సేయింగ్ ఉంటుందండి, తమిళ్లో ఒక సేయింగ్ ఉంటుంది, ఎండ్రూమ్ ఇలమై మారాద పెన్ అంటే, ఎండ్రూమ్ ఇలమై మారాద పెన్ అంటే ఒక సేయింగ్లో పురాణాల్లో అనే వాక్యం అంటే ఎంత అయినా సరే ఏజ్ అవ్వదు అంటారు. అలాగే నిధికి 5 years అయినా ఈ సినిమా కోసం ఏజ్ అవ్వాల, ఇంకా యంగ్ అయ్యారు. 5 years ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. అండ్ నేను యాక్చువల్గా నా మధ్యలో మా ఆఫీస్కి వచ్చారు, షూటింగ్ లేనప్పుడు ఆఫీస్కి వచ్చారు. నాన్నగారు సాయిబాబా గుడి కట్టిండారు, వచ్చి ప్రే చేసుకుని వెళ్ళారు. మాకు అందరికన్నా మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ అవ్వాలి, రీస్టార్ట్ అవ్వాలని ఎవ్రీడే ప్రే చేసుకుంటూ అఫర్మేషన్ చేసుకుంటూ మధ్యలో ఏ ఆఫర్స్ వచ్చినా ఈ సినిమా తర్వాతే అని వెయిట్ చేసి నిధి అగర్వాల్ తను ఏదైనా ఈరోజు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, స్ట్రాంగ్గా ఈ సినిమా గెలుస్తాము, కొడతాము అని ఎంతమంది, ఇప్పుడు తను ఈ సినిమా కాదండి, పక్కన చాలామంది ఇండస్ట్రీతో మీట్ అవుతుంది, ఎవ్రీబడి వెళ్ళినా పాజిటివ్గా నెగిటివ్ ఎక్కువ చెప్తారు. ఆ నెగిటివ్ ఎంత చెప్పినా కాదు అని వాళ్ళతో పాజిటివ్ చెప్పించేలాగా ఈ సినిమాని సోలోగా ప్రమోట్ చేస్తూ ఇంకా ఫ్యాన్స్ని ఎంగేజ్ చేయాలని నిన్న నైట్ కూడా 1 o'clock ట్విట్టర్ స్పేస్లో వెళ్ళి ఏదో చాట్ చేశారు. నేను చూస్తే ఇప్పుడు 1 o'clock 1:30 నైట్ నిద్రపోకుండా ట్విట్టర్ స్పేస్లో వెళ్ళి ఎంగేజ్ చేశారు. సో థ్యాంక్ యూ నిధి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకాలం వెయిట్ చేసిందందుకు, ఒక నమ్మకంతో వెయిట్ చేసిందందుకు. ఐ డోంట్ నో, బికాస్ నాకంటే మీరే ముందు సినిమాలు ఎంటర్ అయ్యారు. నాకే ఇంత టఫ్ అంటే మీకు చాలా టఫ్. యువర్ అఫర్మేషన్స్ ఆర్ స్ట్రాంగ్, ఇట్ విల్ వర్క్ డెఫినెట్గా. అలాగే ఈ సినిమా గురించి ముందుగా చెప్పాలంటే మా నాన్నగారి గురించి చెప్పాలి. ఏం రత్నం గారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారికి మన కళ్యాణ్ సార్కి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళ ఇద్దరు రిలేషన్షిప్ అది ఏంటి నేను గెస్ట్ చేయలేను. నేను ఎక్కువ మాట్లాడుకోరు, కానీ ఇద్దరికి ఒకరంటే అంత ఇష్టం. ఖుషీలో స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు మాటలు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఒకటి మా నాన్నగారు కళ్యాణ్ గారి ఫ్యానా లేదా కళ్యాణ్ గారు నాన్నగారి ఫ్యానా, నాకు ఇంకా కన్ఫ్యూషన్. ఇద్దరు ఒకరొకరు అంత కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ ఉంటారు. సో బంగారం చేసాం. దాని తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ నాన్నగారు ఇది ఫస్ట్ సినిమా లాగా స్టార్ట్ చేశారు. ఈ సినిమా వెళ్తుంది. ఒకరోజు నేను వచ్చి, నాన్నగారు తమ్ముడికి ఏజ్ అవుతుంది, పెళ్లి చేయాలని ఈ సినిమా తర్వాత, నీ ఆపరేషన్ చేసుకోవాలి, ఇది ఈ సినిమా తర్వాత ఏం చేయాలన్నా ఈ సినిమా తర్వాత, ఈ సినిమా హిట్ కొట్టే మిగతా స్టెప్ అని అటు చెన్నై కూడా వెళ్ళకుండా ఇక్కడే లాక్ అయిపోయి హైదరాబాద్లో ఉంటూ ఒక కసి అనొచ్చి, కసికి మించి ఇంకా వేరే వర్డ్ లేదు. ఆ వర్డ్ ఏంటంటే మా ఏం రత్నం గారు అంత పోరాటం చేసి ఈ సినిమాని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి చేశారు. ఆయన కోసమైనా ఈరోజు స్పెషల్ షోస్ స్క్రీనింగ్ ఫస్ట్ టైం అనుకుంటాను. 500 స్క్రీనింగ్, ఇంకా ఫ్యూ అవర్స్లో సినిమా రిలీజ్ అవబోతుంది. 500 to 600 స్క్రీన్స్ రిలీజ్ అవుతుంది, అన్ని హౌస్ఫుల్స్. సో ఇదన్నిటికీ కారణం ఆయన డెటర్మినేషన్, ఆయన గోల్. ఈ ఏజ్లో కూడా ఇంత పెద్ద సినిమా చేయడం ఆయన డ్రీమ్ మిషన్. ఇది సో నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. ఎస్పెషల్లీ ఈ సినిమా క్లైమాక్స్కి సడన్గా డిజైన్ చేసినప్పుడు ఒక పెద్ద బడ్జెట్ అవసరమైంది. అంత పెద్ద బడ్జెట్ ఎలా ఒప్పించాలని అనుకునేటప్పుడు, లేదు చేస్తాం, ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు ఆ ట్రాన్స్లో ఉండాలని నాకు హెల్ప్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకా అలా చెప్పాలి, చాలా చెప్పుకుంటూ పోవచ్చు. బట్ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ సపోర్ట్ నాకు ఇచ్చింది వచ్చి మన పీకే సారే. ఒక్కసారి పవన్ కళ్యాణ్ సార్ కలిసినప్పుడు మధ్యలో సార్ చాలా బిజీగా ఉన్న 2.5 years బ్యాక్. అప్పుడు నేను చెప్పాను, సార్ మీరు అసురన్నం సాంగ్ చూసింటారు, దానికి ఒక ఫైట్ చేసి ఉంటారు, సారే కొరియోగ్రాఫ్ చేశారు ఆ ఫైట్ని. సో ఆ ఫైట్ హార్ట్ అండ్ సోల్ ఫర్ సార్ అండి, మామూలు ఫైట్ కాదు అది. సో ఆల్మోస్ట్ 57 days సార్ షూట్ చేశారు దాన్ని ఎడిటింగ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ జోక్, అంత రష్ చూస్ చేయాలి. బట్ అన్ని చేసి సార్ చూపించిన, సార్ వాజ్ వెల్ ఇంప్రెస్డ్. ఒక్క మాట సడన్గా అన్నారు, ఓకే జ్యోతి నువ్వు దీన్ని కంప్లీట్ చేయి, డైరెక్ట్ చేయన్నారు. నాకు నా పైన ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు. సో మనకి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ఛాలెంజెస్ వస్తాయి. ఒక్కొక్క స్టేజ్ పైన ఎవరైనా మోటివేట్ చేయాలి. లైక్ ఎలా చెప్పాలంటే, మనకి మనపైనే నమ్మకం లేకుండా ఇది మనం చేయగలుగుతామనే క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో ఆ టైంలో నాలో ఏం చూసారో తెలియదు పవన్ సారు, నువ్వు చేయాలి, నేను నిన్ను నమ్ముతున్నాను అన్నారు. సో నాకు సినిమా హిట్ కావాలి, నువ్వు కరెక్ట్గా చేయాలి, ఇదే చెప్పాను, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను, నేను ఒక్కటి ఏం అడగను, కానీ నువ్వు చేసి చూపించాలన్నారు. ఆ రోజు సార్ మాటలో నాకు సార్ కన్నా ఒక ఫైర్ కనిపించిందండి. ఈ హరిహర వీరమ్మలు సార్ చూసే విషన్ వేరే, ఆ సార్ మైండ్లో ఉండే ఎక్స్పాండెడ్ లెంగ్త్ వేరే. ఇది ఇండియా మొత్తం రీచ్ అవ్వాలి, దానికోసం ఆయన హార్ట్ అండ్ సోల్ ఎఫర్ట్ పెట్టారు.
ఆ ఫైర్ నాకులో ఎక్కించారండి. అది ఇప్పుడు దాకా ఆగల. 2.5 yearsగా అదే ఫైర్తో ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా క్షణం కూడా పడుకోకుండా దీని మీద కష్టపడి పనిచేశాను. బట్ హ్యాట్స్ ఆఫ్ టు పీకే సార్. దాని తర్వాత సార్తో నేను షూటింగ్ జాయిన్ అయినప్పుడు సార్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆల్రెడీ సార్ ఒక పెద్ద స్టార్ ఎలా హ్యాండిల్ చేస్తాం అనుకునేటప్పుడు సార్ నేను కలిసాను, విజయవాడలో కలిసి, సార్ ఇలాగ మీరు ఒక పెద్ద జర్నీలో ఉన్నారు సార్, ఈ టైంలో వచ్చి డేట్ అడుగుతాం చాలా తప్పు సార్ నాది, బట్ నాకు మీ ఆఫీస్ టైమ్స్లో ఒక 2 hours అడ్జస్ట్ చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినప్పుడు సార్ ఓకే అని మీ అందరూ ప్లాన్ చేసి విత్ సార్ పర్మిషన్ అక్కడ పక్కన ఒక షెడ్లో షూటింగ్ స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రతి సెకండ్ సార్ వచ్చి వెళ్ళేటప్పుడు నా మైండ్లో ఒక గిల్టీగా ఉండేది ఏంటంటే ఆయన టైం ఆయనది కాదు, సార్ టైం మొత్తం పబ్లిక్ టైం, సార్ ఒక పబ్లిక్ సర్వెంట్, ఆ టైం మన కోసం ఇస్తున్నారు. సో నేను ఇక్కడ షూటింగ్ ఒక 1 hour లేట్ చేస్తే అక్కడ చాలా సార్ చేయాల్సిన సోషల్ పని లేట్ అయిపోద్ది, సో ఆయన చేయాల్సిన పబ్లిక్ కాంట్రిబ్యూషన్ లేట్ అయిపోద్ది అని ప్రిసైజ్గా సార్ రాకముందు లైటింగ్ రెడీగా ఉంటుంది. అక్కడ ఉండే ఆర్టిస్ట్లో మా రఘుబాబు గారు చెప్తారు, అక్కడ ఆర్టిస్ట్తో ఒక 10 రిహర్సల్ చేసి స్పాట్ అని మొత్తం కొరియోగ్రాఫ్ చేసి ఒక సార్ రాగానే కరెక్ట్గా ఆయన టైంతో షూట్ చేసి చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. దీంట్లో ఒక 2-3 లైవ్ ఇన్సిడెంట్ జరిగిందండి, ఆల్రెడీ చెప్పినాను మళ్ళీ చెప్తున్నాను. ఇది ఒకరోజు ఇన్సిడెంట్ ఏంటంటే సార్ కరెక్ట్గా 9 అంటే 9కి వచ్చేస్తారు, 9కి అందరు రెడీ ఆర్టిస్టు, సేమ్ మన రఘుబాబు గారు ఇంకో ఆర్టిస్టు సునీల్ ఎవరో 12 o'clock వెళ్ళిపోవాలి, 12 o'clock వెళ్ళిపోవాలి డేట్ అని. సో 9 to 11, 12 3 hours షూట్. సార్ 9కి వచ్చేసారు కానీ షార్ట్కి రాలా. నాకేమో టెన్షన్, వీళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఎలా తీయాలి సీన్ అని. 9:30 అయింది, 9:45 సార్ ఏం చేస్తారని కెరవాలో చూస్తే కొంచెం టైర్డ్గా పడుకున్నారు. ఆయన టైర్డ్గా ఉన్నా నేను పక్కన నిల్చుని సార్ అన్నాను, లేచి చూసారు ఆ టైర్లో కూడా వచ్చి నాకు సీన్ ఫినిష్ చేశారు. వీళ్ళు వెళ్ళిపోయారు, నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండింది. 1 o'clock ఆ సార్ వెళ్ళిపోయింది, హ్యాపీ ఫోన్ ఆన్ చేస్తే అప్పుడు అనిపించింది సారు కనక దుర్గమ్మ టెంపుల్లో మార్నింగ్ వెళ్ళి అక్కడ మెట్లని కడిగి తుడిచి వచ్చేటప్పుడు కొంతమంది ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి